ఒక మధ్యతరగతి మనిషికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ తన ఇంట్లోకి కావలసిన నెల సరుకుల లిస్ట్, కరెంటు బిల్ డేట్, పిల్లల ఫీజుల డేట్ ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. ఎందుకంటే మధ్యతరగతి జీవితం లగ్జరీల మీద కాదు, అది లెక్కల మీద నడుస్తూ ఉంటుంది. ప్రతిదానికి లెక్క వేసుకొని ముందటికి వెళుతూ ఉంటాం. అందుకే మధ్యతరగతి జీవితం గురించి చెప్పాలంటే కొన్ని మాటలు సరిపోవు. అది నిత్య పోరాటం, బయట ప్రపంచానికి కనిపించని ఒక యుద్ధం. ప్రతిరోజు రాత్రి ఎన్నో ఆశలతో రేపు ఏదో అద్భుతం జరగకపోయినా పర్వాలేదు, కానీ నా జీవితంలో ఈరోజు కంటే రేపు బాగుంటే చాలు అనుకొని నిద్రపోతూ ఉంటాం. కానీ ఉదయం తెల్లారగానే మళ్ళీ మన బాధ్యతలు మన భుజాన ఉన్న విషయం గుర్తుకు వచ్చి మన బాధ్యతలే మనని నిద్రలేపుతూ ఉంటాయి. ఇలా మధ్యతరగతి మనిషి ప్రతి అడుగుని కూడా ఒక లెక్క వేసి లెక్క ప్రకారం ముందుకి కదుపుతూ ఉంటాడు. ఏదైనా ఒక వస్తువుని కొనాలి అని అనుకున్నా, లేదా బయటకెక్కడికైనా కుటుంబంతో వెళ్ళాలి అనుకున్నా, తన మనసు లోపల ఆటోమేటిక్గా ఒక క్యాల్కులేటర్ ఓపెన్ అయి తను లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇది పిసినారితనం కాదు, తన వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే తపన. ఇప్పుడు నేను చేసే ఖర్చు వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఒక ఆలోచన. ఇవే డబ్బులు ఉంటే రేపు దేనికైనా పనికి రావచ్చేమో అనే చిన్న ఆశ. కొన్నిసార్లు మనకి అనిపించవచ్చు, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కాలే కొద్దీ ఇనుము గట్టిపడుతుంది. మనిషి కష్టాలను ఎదుర్కొన్నా కొద్దీ మనిషి రాటుదేలుతాడు. మధ్యతరగతి జీవితాల్లో మనకు ఉన్న అతిపెద్ద బలం మన ఓర్పు. 100 రూపాయలతో జీవితాన్ని వారం రోజులు కూడా నెట్టుకురాగలం. అదే 1,00,000 రూపాయల భారాన్ని కూడా మన భుజాలపై నవ్వుతూ మోయగలం. ఈ రెండు మనకే స్వంతం. అందుకే మనది ఓడిపోయే జీవితం కాదు, అది గెలవడానికి సిద్ధమవుతున్న జీవితం. అమ్మా నాన్నల కళ్ళలో ఆనందం చూడాలి అనే ఆశ మనలో కొందరిని ముందుకు నడుపుతూ ఉంటుంది. మనకు వారసత్వంగా ఆస్తులు రాకపోవచ్చు, కానీ పోరాడే గుణం మన అమ్మ నాన్నల నుండి మనకు వచ్చింది. అది మన రక్తంలోనే ఉంది. అందుకే మీ నిశ్శబ్ద పోరాటాన్ని ఆపకండి. గర్వంగా పోరాడండి, గర్వంగా జీవించండి. మధ్యతరగతి అంటే బలహీన జీవితం కాదు, అది బాధ్యత గల జీవితం. మధ్యతరగతి అంటే పేదరికమైన జీవితం కాదు, ఇది క్రమశిక్షణతో కూడిన జీవితం. మధ్యతరగతి అంటే చిన్న కలలతో ఆగిపోయే జీవితం కాదు, మన స్వంత కష్టంతో పెద్ద కళలను సాకారం చేసుకునే జీవితం. మన దగ్గర మన జీవితానికి షార్ట్కట్ రూట్లు అంటూ ఏం ఉండవు. మన దగ్గర ఉన్నది కేవలం మన కష్టం, మన స్ట్రగుల్ మాత్రమే. మన పేరెంట్స్ రిచ్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు మనకు నేర్పిన విలువలు చాలా గొప్పవి. ఆ వాల్యూస్ అవి చాలా స్ట్రాంగ్. మన దగ్గర లగ్జరీ కారు లేకపోవచ్చు, కానీ మనకు కష్టం విలువ బాగా తెలుసు. అందుకే మధ్యతరగతి వాళ్ళు సైలెంట్గా బాధపడతారేమో, కానీ ఎప్పుడు మాత్రం ఓడిపోరు. మన ప్రయాణం స్లో కావచ్చు, కానీ మన లక్ష్యం స్ట్రాంగ్గా ఉంటుంది, మన గమ్యం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతి అయితే తల వంచకండి, తల ఎత్తి ముందుకు నడవండి, తల ఎత్తి జీవించండి. ఎందుకంటే మధ్యతరగతి జీవితం అంటేనే ఒక నిశ్శబ్ద పోరాటం. ఆ నిశ్శబ్ద పోరాటమే మనల్ని రాజుల్ని చేస్తుంది.